తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, ఇంకెంతసేపట్లో చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఏదైతే ఈ సమావేశం జరగనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు అటు బీఫాములతో పాటుగా ఏదైతే వారికి సంబంధించినటువంటి 95 లక్షల రూపాయల చెక్ ఏదైతే ఎన్నికల ఖర్చుకు సంబంధించి కూడా ఇవ్వనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈరోజు సమావేశం నిర్వహించనున్నారు. అటు బస్ యాత్రకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ పైన కూడా చర్చ జరగనుంది. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన కూడా విజయవంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరేమంటారు? ఈరోజు ప్రజలకు ఏదైతే అవసరమో, ఏ అవసరాలైతే గతంలో ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల అవసరాలు తీసినటువంటి పార్టీ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ వేచి చూడడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ను సరిదిద్ది ప్రజలందరూ కూడా మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో మనం చూసాం. నిన్ననే సిప్యాక్ సర్వేలో కూడా మనకు 8 స్థానాలు, అంటే ఇంకొక 20 రోజులు ఉండగానే 25 రోజుల సమయం ఉండగానే మనకు 8 స్థానాలు కట్టబెట్టే దిశగా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా రాబోయే 25 రోజులలో కూడా డబుల్ డిజిట్ను క్రాస్ అయితే మన సంపూర్ణ విశ్వాసం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని గత 25 సంవత్సరాలుగా ఏదైతే కేసీఆర్ గారి రక్షణలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ భక్షకుల పాలైంది. కాబట్టి ఆ భక్షకులను తరిమి కొట్టే దిశగా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసాం, ఈ 120 రోజులలో 220 మంది రైతుల ఆత్మహత్యలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు సాగునీటి కష్టాలు కావచ్చు, తాగునీటి కష్టాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ కూడా కష్టాలే తప్పితే సుఖాలు ఎక్కడ లేవు. అదేవిధంగా గతంలో మనం రైతు బంధు ఇస్తామన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా వీళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఆ రైతు బంధు డబ్బులన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు ప్రస్తుత మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఏదైతే రైతు మన రుణమాఫీ చేస్తున్నారో ఆ రుణమాఫీని కూడా ఇప్పటివరకు తీర్చినటువంటి దాఖలాలు లేవు. డే బై డే డేట్ ఎక్స్టెన్షన్ చేస్తూ పోటు ఒక వడ్డీ వ్యాపార లెక్క ప్రవర్తిస్తుంది తప్పితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించట్లేదు. ఆల్రెడీ అంటే హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, ఏ పట్టణంలో కావచ్చు, 2 రోజులకోసారి 3 రోజులకోసారి తాగునీటి వస్తున్నటువంటి దుస్థితి. కాబట్టి ప్రజలందరూ ముక్త కంఠంతో ఈసారి బీఆర్ఎస్ గలం ఉండాలి. ఆల్రెడీ గోదావరిని కూడా కృష్ణా రివర్ను దోసుకపోయారు. కృష్ణా రివర్ను సెంట్రల్ కంట్రోల్లో తీసుకున్నారు. గోదావరి రివర్ను కూడా సెంట్రల్ కంట్రోల్లోకి తీసుకునే కుట్ర జరుగుతుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి తెలంగాణ ప్రజలందరూ ఏకమవుతారు. తెలంగాణ గలం పార్లమెంటులో ఉంటేనే మన కృష్ణా గోదావరి నదులను రక్షించుకోవచ్చు. కాబట్టి ఆ నీటి రక్షణ పోరాటం ముందడికి పోతున్నామని చెప్పి చెప్తున్నాం. ఇది మనం చూస్తూ ఉన్నాము, ఇప్పటికే అటు చేవెళ్ల సభ కావచ్చు, దాంతోపాటుగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభలకు సంబంధించి కూడా క్యాడర్లో జోషి నింపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తాడువే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫీలింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తే నిర్వీర్యం అయిపోయి వ్యవస్థలు నిర్వీర్యం చేసిపోయాడు. ఎంతసేపు పగలు ప్రతీకారాలతోనే ముఖ్యమంత్రి గారు కాలం వెల్లదీస్తున్నాడు తప్ప ఈ ఉన్న వ్యవస్థను సిస్టాన్ని ఎట్లా దీన్ని బాగు చేయాలి, ఎట్లా పటిష్టం చేయాలి, కాలానికి అనుకూలంగా ఎట్లా నిర్ణయాలు తీసుకునే దాని మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ చాలా నష్టపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని రిపేర్ చేసి ఉంటే ఇవాళ రైతులకు నీళ్ళు అందించే పరిస్థితి ఉండే. ఇవాళ రైతాంగం వదికు గోసపడుతుంది. కేసీఆర్ గారి గతంలో ఏదైతే కొత్త ప్రాజెక్టులు కేసీఆర్ గారు చేపట్టారో వాటన్నిటి మీద ఈ ప్రభుత్వానికి వ్యతిరేక భావం ఉన్నది. వారు చేసిన పనులన్నీ నిర్వీర్యం జరిగిన తాపత్రయం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ కాళేశ్వరాన్ని రిపేర్ ఇస్తలేరు. ఇవాళ అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ కూడా గురుకులాల వ్యవస్థను ఇంత పటిష్టం చేసిన చరిత్ర ఎక్కడ లేదు. ఓన్లీ తెలంగాణలోనే ఉంది. 1024 గురుకుల పాఠశాలలు కళాశాలలు ఇవాళ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ వాటి మీద పర్యవేక్షణ లేదు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు దాని ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. దాదాపు 6,50,000 మంది విద్యార్థులు ఇవాళ గురుకులాలలో ఇవాళ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ, ఇవాళ ఓసీ ఈబీసీలు కానీ అందరూ ఇవాళ చదువుతూ ఉన్నారు. దాని ఇంతవరకు రివ్యూ మీటింగ్ లేదు. జనవరి వరకు వాళ్ళకు కాంట్రాక్టర్లు బిల్స్ చెల్లించారు. ఎవరైతే సప్లై చేస్తారో రైస్ కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ సప్లై చేసే వాళ్ళకు జనవరి వరకు చెల్లించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నాసి రకం ఫుడ్ పెట్టడం వల్ల ఇవాళ విద్యార్థులు నిన్న భువనగిరిలో ఒక 25 మందికి ఫుడ్ పాయిజన్ అయిపోయింది. ఒక అతను నిన్నే చనిపోయాడు.
ఇట్లా ఈ రకంగా చాలా ప్రాబ్లమ్స్ ఇవాళ గురుకులాల లోపల ఉన్నాయి. ఈ గురుకులాలను వైండ్ అప్ వెళ్ళిన ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఉన్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. కావాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా ప్రజలు ప్రతీకారం తీసుకునే అవకాశం రేపు ఎన్నికల్లో రూపంలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే బస్ యాత్రను కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికే మనం పర్యటనలు చూస్తూ ఉన్నాము. విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు? సార్, ఇప్పటికే ప్రజల లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కట్టలు దిగిన కోపం వస్తుంది. అనవసరంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము, కొన్ని ప్లేసులు అనవసరంగా మేము బీజేపీకి ఓటేసి మా ఓటు వేస్ట్ చేసుకున్న ఫీలింగ్లో ఇవాళ ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గారికి ఓటేస్తే ఇవాళ మా పరిస్థితి ఇవాళ ఇట్లా ఉండపో. ఇప్పటికి ఇవాళ మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. ఇంతకుముందుకు అసలు మోటార్ రిపేర్ సెంటర్లు ఈ 8-9 సంవత్సరాలు ఈ తెలంగాణలో లేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలల లోపలనే ఇవాళ మోటార్ రిపేర్ చేసే వాళ్ళ వైండింగ్ షాపులన్నీ ఇవాళ ఓపెన్ అయిపోయినాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేకమైన సమస్యలు, ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి కేసీఆరే రావాలి మాకు అనే ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ ఎదురుస్తూ ఉన్నారు. మొన్న చూస్తున్నారు రీసెంట్గా వరి పొలాలు ఎండిపోతుంటే ప్రజలు ఎంత స్వచ్ఛందంగా వచ్చారు. ఎక్కడ పోతే అక్కడ వేలాది మంది ప్రజలు ఇవాళ రైతులు ఇవాళ కేసీఆర్ కోసం వచ్చారు, యువకులు కేసీఆర్ కోసం వచ్చారు. ఈ బస్సు యాత్ర కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. వితౌట్ కాస్ట్ ఏం ఎక్స్పెండిచర్ లేకుండానే సక్సెస్ అవుతుంది. 100% ఈసారి మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో మేము గెలవబోతూ ఉన్నాం. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత బీసీలకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? 100% ఇలా బడుగు బలహీన వర్గాలకు హక్కుగా చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ అర్థమైపోయింది. ఇలా 17 లోక్సభ స్థానాలలో ఎస్సీ ఎస్టీలకు 5 పోగా మిగిలిన స్థానాలు 12 సగం స్థానాలు అంటే 6 స్థానాలు ఇలా బీసీలకు కేటాయించారు కదా. ఒకవైపు సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ కావచ్చు, భువనగిరిలో క్యామ మల్లేష్ కావచ్చు, అదేవిధంగా చెవేలలో కాసాని జ్ఞానేశ్వరి ముదిరాజ్ కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 6 పార్లమెంటు స్థానాలను, ఒకవైపు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు, ఈ విధంగా 6 జైరాబాద్ సంబంధించి అనిల్ కుమార్ కావచ్చు, ఈ విధంగా 6 పార్లమెంట్లలో ఇలా బలైన వర్గాలను హక్కున చేర్చుకుంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇలా బలైన వర్గాలందరూ అండగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. మొదటి పాయింట్. రెండోది, నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా 120 అడుగుల విగ్రహం సంబంధించి అలా ట్యాంక్ బండ్లో ఒక ఐకానిక్ విగ్రహానికి కనీసం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఒక పువ్వు పెట్టిన సందర్భం లేదు, శ్రద్ధాంజలి ఘటించిన సందర్భం లేదు. ఎందుకంటే అక్కడ 120 విగ్రహాల అంబేద్కర్ దగ్గర పోయేసి పువ్వు పెడితే ఇలా కేసీఆర్ గారు ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి, కేసీఆర్ ఎక్కడ కనిపిస్తాడని చెప్పేసి ఇలా అడిగిండు కేసీఆర్ గారు. అయ్యా మరి 120 అడుగు విగ్రహానికి నువ్వు పూలు పెట్టలేవు, శ్రద్ధాంజలి ఘటించలేవు, మరి నేను కట్టినటువంటి ఏదైతే సెక్రటరీ ఎట్లా ఉంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పి కేసీఆర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకవైపు కేసీఆర్ గారి మీద పగ తీర్చుకోవడం, అయ్యా నేను అడుగుతా ఉన్నాం ఇలా టీ న్యూస్ ద్వారా, ఇలా కేసీఆర్ గారి మీద పగ తీర్చుకోవడం కాదా, రైతుల బాధలు తీర్చామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కేసీఆర్ మీద నీకు కోపం ఉంటే, కేసీఆర్ మీ యొక్క బొమ్మ పెట్టకపోతే, కేసీఆర్ని అబాస్ పాలు చేస్తే చెయ్యి, ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ ఇలా రైతాంగం సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయని చెప్పి అడుగుతా ఉన్నాం. 500 బోనస్ ఇస్తామన్నాం, 500 బోనస్ ఇవ్వని అడుగుతా ఉన్నాం. మహిళలకు తులం బంగారం ఇస్తాను, తులం బంగారం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు, ఇది పెద్దల ప్రభుత్వము. 100% ఇది గల్లీల ప్రభుత్వం కాదు, ఇది ఢిల్లీ ప్రభుత్వము. అనేక సార్లు విమానాల్లో ప్రయాణాలు తప్ప ప్రజల బాధలు లేని ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో సిఫాక్ సర్వే ఏదైతే చెప్తుందో ఖచ్చితంగా డబుల్ డిజిట్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ గెలవబోతా ఉంది. ఇది మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నం ప్రారంభం కానున్నటువంటి ఈ సమావేశంలో క్యాడర్కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటుగా బస్ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ పైన కూడా చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బీ ఫామ్లు అందజేయనున్నారు. ఫోర్త్ స్టూడియో.